అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాబోయే జనవరి 1వ తేదీ నుంచి రూల్స్ మారుస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏం ప్లాన్ చేస్తారో తనకు తెలియదని, ఆటోల్లో ముందర ఒక్కరే కూర్చునే విధంగా చేయాలని పేర్కొన్నారు. తాడిపత్రిలో మాత్రం ప్రతి ఆటోను తనిఖీ చేసి ముందర ఆల్టరేషన్ చేయిస్తానని అన్నారు. ఎవరైనా ఆ రూల్ని గనక అతిక్రమిస్తే వాహనాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తానన్నారు. స్ట్రిక్ట్ అండ్ రూల్స్ రావాలని, ఏమైనా అంటే నేను చెప్పింది చేయాలా అని అంటున్నారని, మీరు చెయ్యనప్పుడు మా ఊరి జనం కోసం నేను చేయాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో రూల్స్ని గనక అతిక్రమిస్తే ఇకపై ఫైన్లు ఉండవని, నీరు కరెంట్ కట్ చేస్తామని, తాను చేసేది మిమ్మల్ని కష్టపెట్టాలని కాదని సుఖపెట్టేందుకే అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాకు ఈ మీడియా మీద, పేపర్ మీద ధ్యాస లేదు. ఎందుకంటే మేము ప్రజా సరిపోయేటట్టు చేస్తున్నాము. పబ్లిసిటీ అవసరం లేదు నాకే. ఇప్పుడు 2 కాలువలు నేనే చేపిస్తాను. ఒకదానికి 32 లక్షలు అయింది, ఇంకోటి ఇప్పుడు 19 లక్షలు అయింది. ఇంకా అయిపోలే. మేము ప్రజాసేవలో ఉండాలనుకుంటున్నాం, కానీ మీ యూట్యూబ్లో అసలు దీనికి విలువ లేదు. సరైన ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వడంలే. ప్రజలకు మంచిది అండి. ప్రజలకు కావాల్సినవి ఎవరిని చేస్తాడు ఇవ్వండి. ఏటువంటివో రాస్తారు, పని వాళ్ళనేటువంటి రాస్తారు. ఒక్క రోజున రాయండి దయచేసి. ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది? యాక్సిడెంట్ ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ద డ్రైవర్, అంతే. ఆటో యాక్సిడెంట్ అయింది ఏంటంటే మెయిన్గా డ్రైవర్ది. సరే, నాకు తెలుసు ఆటోలు తీసేస్తే ఏమైతే పాపం వాడు బతుకుతారు. వాడు 300 తీసుకుపోతే కానీ సాయంత్రానికి ఇంట్లో భూ జరగదు. కానీ సిస్టమ్ మార్చాలా? ఇది ఎందుకు జరుగుతుంది మీకు ఎవరు తెలియలే. ఇప్పుడు ఎప్పుడు కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అట్లా అందాము వెళ్ళిపోతాం అనుకుంటాడు. ఆ రోజు అట్లా తిప్పుతాడు. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ముగ్గురు వెనకలు వచ్చి వీటికి వచ్చేలాగా 3 కన్నా తక్కువ ఉంది. ఆటో ఎట్లుంటుంది, పోయే కొద్ది ఏరోడైనమిక్ గా ఇట్లా పోతుంది. ఆ స్టీరింగ్ కాడికి వచ్చేది 1.75 ఉంది. అన్ని మెజర్మెంట్ చేసినట్టు చెప్తాను. ఈ ముగ్గురు ఇదంతా ఇట్లా కూర్చోంటారు. వీడు ఇట్లా అనాలంటే ఈ భుజం తగులుతుంది, కాలు తగులుతుంది. ముందుగా చెప్తున్నా, ఆర్టీఓలకు, బ్రేక్ ఇన్స్పెక్టర్లకు సంపద్దండి. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందో, ట్యాక్స్ ఉందో తెలియదు. ముందర ఒక్కడే కూర్చుంటేటట్టుగా ఏం ప్లాన్ చేస్తారో చేయండి. నేను మటుకు మా ఊర్లో జనవరి నుంచి మొత్తం చెక్ చేసి బండ్లను ఆర్డర్ చేపిస్తా, ఆల్టరేషన్ చేపిస్తా. ఎవరన్నా ముందర కూర్చోబెట్టుకుంటే వాని బైక్ ఇది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తారు. అంతేగాని కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ రావాలా. నేను జనవరి నుంచి ఇంకోటి కూడా అనుకుంటున్నా, మోటార్ సైకిల్ లైసెన్స్ ఉండదు, వాడికి ఇన్సూరెన్స్ ఉండదు, ట్యాక్స్ అంటే ముందే కట్టి. అదేనా నేను చెప్పేది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసిన ఇన్సూరెన్స్ కూడా కట్టియండి. కనీసం ఒక 5 ఏళ్ళు చూడలేకున్నాం. నాకు రాత్రి కూడా ఫోన్ వచ్చిందంటే నాకు అనుమానం ఏదో ఒకటి. నేను ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయను. దయచేసి నేను చెప్తే ఏదో ఇంకోటి మాట్లాడతారు. లేదా స్టీరింగ్ ఆటోలు లేండి, అవి అట్ట తిరుగుతాయి. ఎందుకు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తిరుగుతుంది లేని. వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఇక్కడ పక్కన కూర్చునేవాడు ఆటంకం చేస్తే అవుతాయి. నా బాధ అంతా అదే. ఏమని అంటే ఏందబ్బా ఈ నా కొడుకు, నా కొడుకు, ఇది చెప్పి తినాలా నా కొడుకు అంటారు. ఎస్, మీరు చేయనప్పుడు మేము చేయాలి. మా ఊరు జనం కోసం నేను చేయాలి. నేనైతే వదిలిపెట్టాను. జనవరి 1 నుంచి చాలా స్ట్రింజెంచుకుంటుంది. మేము బతకద్దండంలే. వాడు 300 సాయంత్రాన్ని తీసుకుపోతే వాటిలో అన్నం దొరుకుతుంది, వాటి పిల్లలకు అన్నం పెడతాం. ఇవన్నీ మాకు బాగా తెలుసు కష్టాలు. బట్ వీ హ్యావ్ టు చేంజ్ సమ్ రూల్స్. అదే దుబాయ్లో నువ్వు ఒక బాటిల్ దాంట్లో ఎక్కకపోతే 200 dirhams కట్టాలా. సింగపూర్ లో ఉత్క
తింటేనే ఫైన్ 250 సింగపూర్ డాలర్స్ కట్టాలా. సి ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఫైన్స్. ఒకటి భయం ఉండాలని డబ్బులు కట్టాలా అని. అదే కేటీఆర్ అక్కడ ఏం చేస్తే మీరు లేన్ దాటిపోయి మీరు ఇవన్నీ ఎస్పెషల్లీ తెలుగుదేశం ఆఫీస్ బ్రహ్మానంద స్టేడియం దగ్గర ఎన్ని రోడ్లు ఉన్నాయనుకుంటారు? 8 రోడ్లు. వాడు ఏంలే ఏడ సందు ఉంటాడు దూడతాడు. అప్పుడు ఏం చేసినాడా? మీరు ఎట్లంటా పోతే 7,000 8,000 ఆడ ప్రజలు మైక్ ఇస్తే ఏందప్పా 7,000 కట్టాలంటే రూల్ ఫాలోగా. తాడిపత్రి రూల్ మారుస్తా. నేను చెడ్డ అయినా పర్వాలే, నేను భయపడ్ను. చెప్పినా చెత్త బయటేస్తే ఏం చేయాలి? ఫైన్ కాదు, నీళ్లు కట్ చేస్తా. చక్కగా వస్తారు. మేమంతా కష్టపడేది ప్రజలు సుఖపడాలని, కష్టపెట్టాలని కాదు. రెండోసారి కరెంటు తీసా ఏమి ఎందుకు ఫైన్ అంటే ఫైన్. నేను ఫైన్ అయినా స్ట్రింజెంట్ యాక్సెంట్. నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? ఏదో పక్కింట్లో ఎన్ని రోజులు పట్టుకుంటారు? అందరూ బాగా తొట్లు పెట్టుకున్నారు పైన మోటార్లు పెట్టి. నేను జనవరి నుంచి మటుకు అదే ప్యాంప్లెట్ రేపు రిలీజ్ అవుతుంది, వద్దనుకుంటే నన్ను ఊరి నుంచి పంపించమని చెప్పిన.